వూల్ఫ్ 1994 ఫిలిం. ఇది ఈ సినిమా ప్రిమైజ్ ఏంటిదంటే, వూల్ఫ్ ఒక ఫారెస్ట్‌లో అతను డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అతన్ని వూల్ఫ్ అనేది బైట్ చేస్తది. అంటే కొంచెం కొరికేస్తదనమాట. కొరికిన తర్వాత అతనిలో జరిగే చేంజెస్, అతను వూల్ఫ్‌గా ఎట్లా మారిండు అండ్ అతని సిట్యుయేషన్స్ అతని ఎట్లా మారినాయి, అతని లైఫ్ ఎట్లా మారింది అనేది ఈ సినిమా టోటల్ అనమాట. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక సినిమా చూసినట్టు కాకుండా ఒక డ్రీమ్, అంటే మనకు వచ్చే ఒక డిఫరెంట్‌గా ఒక హారబుల్ డ్రీమ్ ఉంటది కదా! ఆ డ్రీమ్‌ని చూసిన ఫీలింగ్ వస్తది. మై గాడ్! హార్ట్ బ్రేకింగ్, చాలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ వే ఆఫ్ స్క్రీన్ ప్లే ఉంటది. అండ్ మొత్తం టోటల్ డిపెండ్ వచ్చేసి హీరో మీదనే ఉంటది. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆల్ టైమ్ యాక్టర్. ఇన్‌ఫ్యాక్ట్ 'షైనింగ్‌లో' చూసిన తర్వాత ఈ పర్ఫార్మెన్స్‌ని బీట్ చేసే స్టోరీ అసలు రాదు అని అనుకున్నా నేను. బట్ ఆఫ్టర్ వాచింగ్ 'వూల్ఫ్' 1994, బికాజ్ 1994 నేను ఎందుకంటున్నా అంటే, దేర్ ఆర్ మెనీ అదర్ ఫిలిమ్స్ బేస్డ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ వర్డ్ వూల్ఫ్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ వెరీ క్లియర్. వూల్ఫ్ 1994 అస్సలు అతను వూల్ఫ్‌గా మారిన తర్వాత ఉన్న సీన్స్, ఓ మై గాడ్! అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దట్ ఇట్స్ అ ఫిలిం. అంటే ఒక ఫిలింలో ఇన్ని అంటే ఎంత యాక్టింగ్ స్కోప్ అదంతా పక్కన పెడితే, టు అండర్స్టాండ్ దట్ క్యారెక్టర్ నీడ్స్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ అండ్ ఆల్ దట్ అండ్ people need to watch this film for sure, especially who wants to become an actors and all. In their mind they have this thing, అరే ఒక ఎమోషన్ అనగానే ఒక ఏడ్ చేయడం, నవ్వించడం, దిస్ ఈజ్ దే థింక్. దిస్ పర్టికులర్ ఫిలిం విల్ టీచ్ యూ ఎగ్జాక్ట్గా నీకు, అంటే దాని పర్ల్స్ పట్టుకోవడం, అంటే ఆ క్యారెక్టర్ సంబంధించిన ట్రూ డెప్త్ని పట్టుకోవడం అనేది ఈ సినిమా అనేది మెయిన్గా మేజర్గా ఏం చేసే థింగ్ అనమాట. For sure I'll recommend this. After watching this film I immediately wanted to do this. It's not a review, I would call it this something else. It's an observation, that's all. But I hope you enjoy. అసలు ఇది ఎంజాయ్ అయిపోతే అసలు ఆ ఫిలిం లవర్ కాదని నా ఒపీనియన్ టు ద బిగినింగ్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ ఛాలెంజింగ్ యూ, బట్ దిస్ ద ఫిలిం యూ అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ ఫిలిం అయితే దెర్ ఇస్ వన్ పర్టికులర్ మూమెంట్, అంటే అతని వైఫ్ వేరేతో అతను చీటింగ్ చేస్తుందని చెప్పి ఒక సీన్ ఉంటుంది. చాలా దూరంలో ఉంటాడు అండ్ ఆ సీన్ మాత్రం ఓ మై గాడ్, గూస్ బంప్స్ అసలు. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వాచింగ్ ఆన్ మై ఓన్, అంటే ఇంట్లో రూమ్లో కూడా ఎవరు లేరు. ఐ ఫెల్, ఓ మై గాడ్, ఐ వాజ్ స్టన్. అండ్ దెర్ ఆర్ మెనీ అదర్ మూమెంట్స్ లైక్ ఇట్ విల్ స్కేర్ యూ ఫర్ షూర్. అంటే భయం వేసేస్తుంది. ఒక 2 మూమెంట్స్ అయితే యూ విల్, ఓ మై గాడ్, చిన్నపిల్లలు అయితే చూడకండి. కాన్షియస్ మైండ్, అండ్ ఇట్ విల్ మేడ్ యూ థింక్, ఓకే, ఇట్స్ నాట్ లైక్ జస్ట్ యాక్టింగ్, ఇట్స్ వన్ ఆఫ్ అన్ అదర్ ఫిలిం. ఇట్ ఈస్ లైక్ అ డ్రీమ్. ఓకే, ఇది ఒక డ్రీమ్లా ఉంటుంది ఫిలిం. మస్ట్ వాచ్ ఫిలిం. హోప్ యూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ కొట్టండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.